హాయ్ అండి. వెల్కమ్ టు కథల మాలిక ఛానల్. ఈరోజు మనం వినబోయే స్టోరీ తెంచుకుంటే తెగిపోతుందా. ఓ నా ఇష్ట సఖి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా మొదలుపెట్టిన అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో వస్తున్న కథలు మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇక కథలోకి వెళ్దామా. రూప సుగుణమ్మ కోసం ఎదురు చూస్తూ సాయి కిరణ్ తెచ్చిన బొమ్మలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది. చాలా ఆలస్యం అయిపోయింది అని కాల్ మాట్లాడేసి సాయి కిరణ్ గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూడగానే రూప బెదిరిపోయింది. నువ్వు నువ్వొచ్చావేంటి? అమ్మమ్మ అమ్మమ్మ ఎక్కడా అని తడబడుతూ అడిగింది. ఆమె భయపడుతుంది అని సాయి కిరణ్ కాస్త దూరంగా కూర్చొని నానమ్మ తన గదిలో పడుకుంది. ఇది మన ఇద్దరి గది, మనమిద్దరం ఇక్కడే పడుకోవాలి అని చెప్పాడు. అయితే నువ్వే పడుకో, నేను అమ్మమ్మ గదిలోకి వెళ్ళి పడుకుంటాను అని చెప్పింది. ఎందుకు అని అడిగాడు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. ఆ రోజు నన్ను నువ్వు చిత్రహింసలు పెట్టావు. అయ్యో బాబోయ్, మళ్ళీ నేను ఆ నొప్పులని భరించలేను అని తలదించుకొని అన్నది. రూప అలా మాట్లాడేసరికి సాయి కిరణ్కి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. తప్పు నాదే. నిన్ను నిజంగా ఆ రోజు రాత్రి చాలా బాధ పెట్టాను. పగతో రగిలిపోతూ ఏం చేస్తున్నానో తెలుసుకోలేకపోయాను అని బాధ పెట్టాడు. రూప డోర్ తెరవబోతూ ఉంటే అతను ఆమె చెయ్యి పట్టుకొని ఆపేశాడు. సారీరా బంగారం, నువ్వు నా రూపవి అని తెలియక నీతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాను. నన్ను క్షమించు అని అన్నాడు. ఆమె ఒక చేతిలో బొమ్మని పట్టుకొని అతని వైపు అదోలా చేస్తూ, అంటే నీకు పిచ్చి పట్టిందా? నువ్వు పిచ్చివాడివా అని అమాయకంగా అడిగింది. వయసు పెరిగింది, కానీ మనసు చిన్నపిల్ల మనస్తత్వం లాంటిది. తనకి ఎలా చెప్తే అర్థమవుతుందో సాయి కిరణ్కి అర్థం కాలేదు. అవును, నాకు అప్పుడు పిచ్చి పెట్టింది. ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది. నేను మంచివాడిలా మారిపోయాను అని చెప్పాడు. ఓహో, అంటే ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నావా అని అడిగింది. అతను నవ్వుతూ, అవును, హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి పిచ్చి లేదు. మనమిద్దరం మంచి ఫ్రెండ్స్లా ఉందామా అని అడిగాడు. ఓ, అలాగే. కానీ ఇంట్లో అత్తయ్య అమ్మమ్మ మనమిద్దరం భార్యాభర్తల్లా మనకు పెళ్ళి జరిగింది అని, నువ్వు ఎలా చెప్తే అలా చేయాలి అని ఏదేదో చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏది నాకు అర్థం కావడం లేదు. అంటే నువ్వు చెప్పింది చేయకపోతే నన్ను కొడతావా అని అడిగింది. కొట్టకు, నాకు దెబ్బలంటే చాలా భయం. పుట్టినప్పటి నుండి ఎన్నో దెబ్బలు తిన్నాను. ఈ ఇంటికి వచ్చాక అమ్మమ్మ అత్తయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. మళ్ళీ నువ్వు నన్ను కుట్టేస్తే నేను ఆ బాధని భరించలేను అని చిన్నగా అన్నది. అతను ఆమె చేతిపై ముద్దు పెట్టుకొని, నేనెందుకు పడతాను బంగారం. మీ అమ్మమ్మ అత్తయ్య చెప్పింది నిజమే. మనకు పెళ్ళైంది, భార్యాభర్తలం. నేను నీకు ఏ పని చెప్పను. నువ్వే నాకు అన్ని పనులు చెప్పు. నీకు ఏం కావాలన్నా అడుగు, నిమిషాల్లో తెచ్చి పెడతాను అని చెప్పాడు. ఆమె తలదించుకొని ఉంది. ఒక్కసారిగా తలపైకెత్తి కళ్ళు పెద్దగా చేసి, నిజంగా చేస్తావా అని అడిగింది. చేస్తాను, ఏం కావాలి? ఇందాక నువ్వు ఐస్ క్రీమ్ తినిపిస్తాను అని చెప్పావు కదా, ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని చెప్పింది. అతని పెదాలు విచ్చుకున్నాయి. టైం చూసుకున్నాడు. రేపు వెళ్దామా అని అడిగాడు. ఆమె చిన్నబోయింది. భార్య అలక అతనికి బాగా నచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా అర్ధరాత్రి రూపాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అతని పక్క సీట్లో కూర్చొని ఉన్న రూపాన్ని చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. రూపా ముఖం చంద్రబింబంలా వెలిగిపోతూ, ఇంత చీకట్లో ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు తెలుసా. చాలా బాగుంది. ఈ చల్లటి గాలి అంటూ విండోలో నుంచి బయటికి చూస్తూ చాలా సంతోషంగా ఉంది. ఇంత చిన్న విషయానికే ఎంత సంతోషంగా ఉందో. నా రూపాన్ని నేను తొందరలోనే మార్చుకోవాలి అని మనసులోనే అనుకుంటూ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కార్ ఆపేసి రూపా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. అంతా చీకట్లో కూడా జనాలు రద్దీగానే ఉన్నారు. సార్, మీకు ఏ ఫ్లేవర్ కావాలి అని అడిగాడు అతను. అయి రూపా వైపు చూశాడు. రూపాకి ఫ్లేవర్స్ గురించి ఏం తెలుసు, ఐస్ క్రీమ్ తినడం మాత్రమే తెలుసు. ఒక 5 రకాల ఫ్లేవర్స్ల పేర్లు చెప్పి వాటిని తినడానికి తీసుకుని రమ్మని చెప్పాడు. ఆ వెయిటర్ వాళ్ళిద్దరినీ చూస్తూ, ఇవన్నీ మీరే తింటారా
అని అడిగాడు. ఎస్ అని చెప్పాడు. అతను సైలెంట్గా వెళ్ళి సాయి కిరణ్ చెప్పిన ఐస్ క్రీమ్స్ తీసుకుని వచ్చాడు. రూప వాటిని చూడగానే చిన్న పిల్లలా మారిపోయింది. ముందు ఏది తినాలి అంటూ ఒకదాని తర్వాత ఒకటి ఆపకుండా మొత్తం రూపానే తినేసింది. లాస్ట్గా స్పూన్లో ఉన్న ఐస్ క్రీమ్ని తినకుండా సాయి కిరణ్ నోటి దగ్గర పెట్టింది. సారీ, నీకు మిగిలించకుండా మొత్తం నేనే తినేశాను. ఆ ఇంట్లో నాకు ఇలాంటివి పెట్టేవాళ్ళు కాదు. వీటిని చూడగానే మనసు ఆపుకోలేకపోయాను. మొత్తం నేనే తినేశాను అని చెప్పింది. పర్వాలేదు అంటూ ఆమె చేతిలో ఉన్న ఆ ఒక్క స్పూన్ని నోటిలో పెట్టుకున్నాడు. ఇక వెళ్దామా అని అడిగాడు. ఇంకా ఒక్క ఐస్ క్రీమ్ తింటాను అని చిన్న పిల్లలా మారం చేసింది. వద్దు, ఇప్పటికే చాలా ఎక్కువ తిన్నావు, జలుబు చేస్తుంది, రేపు మళ్ళీ తీసుకొని వస్తాను అని చెప్పాడు. తండ్రి చెప్తే చిన్న పిల్లలు బుద్ధిగా విన్నట్టు ఆమె కూడా అలాగే అంటూ తల ఆడించింది. అతను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. రూప సైలెంట్గా ఉంది. వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉందో ఇప్పుడు అంత డల్గా ఉంది. అతనికి రూప అలా ఉండడం నచ్చలేదు. వెనక సీట్లో ఉన్న కవర్ని తీసి రూప చేతిలో పెట్టాడు. ఏంటి అని ఓపెన్ చేసి చూసింది. చిన్న ఐస్ క్రీమ్ బాక్స్ ఉండడంతో రూప ముఖం వెలిగిపోయింది. నా కోసమేనా అని అడిగింది. నీకోసమే, కానీ రేపు కూడా ఐస్ క్రీమ్ తింటాను అని అడిగితే నేను ఊరుకోను. ఇప్పటికే చాలా ఎక్కువగా తిన్నావు, ఇదే లాస్ట్ అని చెప్పాడు. సరే సరే అంటూ అది కూడా తినడం మొదలుపెట్టింది. సాయంత్రం నుండి చాక్లెట్లు, మామయ్య తెచ్చిన చిరుతిండ్లు, ఇప్పుడు ఐస్ క్రీమ్స్. ఇన్ని తిన్న తర్వాత ఎవరికైనా మత్తుగానే ఉంటుంది కదా. ఇంటికి చేరుకునేసరికి రూపాకి నిద్ర పట్టేసింది. సాయి కిరణ్ రూపాని చేతులతో ఎత్తుకొని గదిలోకి తీసుకుని వెళ్ళి మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ఆమె పక్కనే అతను కూడా పడుకున్నాడు. పుట్టినప్పటి నుండి ఎలాంటి ప్రేమను నోచుకోలేని రూప ఈ నెల రోజుల నుండి అమ్మమ్మ, అత్తయ్య చూపించే ప్రేమకు సంతోషంగా ఉంది. రోజు ఆమె పక్కన సుగుణమ్మ పడుకుంటుంది కాబట్టి నిద్రలో కాళ్ళు చేతులు వేసేది. ప్రాజెక్టు వర్క్లో బిజీగా ఉన్న సాయి కిరణ్ సరిగ్గా నిద్రపోకుండా ప్రాజెక్టు వర్క్ని కంప్లీట్ చేశాడు. ఇప్పుడు అతను చాలా అలసిపోయి ఉన్నాడు. హాయిగా నిద్రపోవాలి అనుకున్నాడు. కానీ రూప వల్ల బయటికి వెళ్ళి వచ్చాడు. అతనికి అస్సలు ఓపిక లేదు. రూపాని అలా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. కానీ రూప అతని అలసటని దూరం చేయాలనో లేక అతన్ని పరీక్షించాలనుకుందో తెలీదు, కానీ అతనిపై కాళ్ళు చేతులు వేసింది. అలసిపోయిన అతని శరీరాన్ని కోరికలతో సతమతమవుతున్న అతని మనసుని ఆమె స్పర్శ మేలుకొనేలా చేసింది. అతని మగతనం ఆమెని అతనిలో కలుపుకోవాలని ఆశపడుతూ ఉంది. కానీ అలా చేస్తే రూప అతన్ని శాశ్వతంగా దూరం పెడుతుంది అని భయపడిపోయాడు. కోరికల్ని అణుచుకోలేక రూపని చూస్తూ ఉండలేక వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబెట్టాడు. అరగంట అయినా సరే అతనిలో ఉన్న వేడి తగ్గడం లేదు. ఒకే మంచంపై ఒకే గదిలో ఉండాలి అంటే అతనికి చాలా ఇబ్బందిగా ఉంది. బయటికి వెళ్ళి హాల్లో పడుకోవాలి అనుకున్నాడు. కానీ ఒంటరిగా పడుకుంటే భయపడుతుంది రూప అని నానమ్మ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. రూప పక్కన పడుకోకుండా నేలపై పడుకున్నాడు. అతనికి ఎంతకో నిద్ర అన్నదే దరిచేరడం లేదు. అటు ఇటు మసులుతూ ఎప్పటికో నిద్రపోయాడు. చాలా పొద్దుపోయింది. ఉదయం 10 అవుతున్నా సాయి కిరణ్ డోర్ తెరవడం లేదు అని. ఏమైంది? ఇంకా రూప, సాయి బయటికి రావడం లేదు అని సుగుణమ్మ డోర్ కొట్టింది. నానమ్మ పిలుపు అతని చెవున పడింది. కానీ కళ్ళు తెరవలేకపోతున్నాడు. రూప పరిస్థితి కూడా అలాగే ఉంది. అతని గుండెలపై పడుకొని ఉన్న రూపాన్ని చూస్తూ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నేలపై పడుకొని ఉన్న అతను మంచంపై పడుకున్నాడు. వాళ్ళ వంటిపై ఉండాల్సిన బట్టలు నేలపై ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? రూప ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు. రూప ఇప్పుడు నన్ను శాశ్వతంగా దూరం పెడుతుందా అని బాధపడుతూ ఉన్నాడు.